నిద్రలో కూడా పాడవని హెయిర్ స్టైల్ ఉంటే బాగుండు. దీనమ్మ గడియారం ఏమైనా ఎనర్జీ డ్రింక్ తాగిందా ఇలా తిరిగేస్తుంది? 11:30. టిఫిన్ చేయాలంటే మినిమం టైం పట్టుద్ది, మీటింగ్ ఏమో లేట్ అయిపోద్ది. తారు డబ్బుకి తారు బల్ల చుట్టినట్టు ఎలా పడుకున్నాడు చూడు. మోసి మేడ మీద నుంచి తోసేయాలి. ఏమండి ఏమండి నాకసలోంచి తోసేసింది. ఇంట్లోనే ఉన్నావా? కళ్ళ మనమే కాల్ జరిగి కింద పోయి ఉంటాం. పైకి వెళ్ళి పడుకుందాం. సౌజీ సౌజీ ఈ సిరీస్ లో వచ్చిన దగ్గర నుంచి సోఫా రూమ్ లేమో బెడ్రూమ్ అయిపోతున్నాయి, బెడ్రూమ్ ఏమో స్టోర్ రూమ్ అయిపోతున్నాయి. ఏ సౌజీ దొరికింది. మన పొరలో తాకటెట్టాను, తెచ్చు కొట్టానంటే చెవుల్లో వచ్చి రీసౌండ్ వచ్చింది. టీవీ ఆఫ్ చేసి పడుకోమని ఎన్నిసార్లు చెప్పానే? పేలిందంటే నీతో పాటు నిద్రలోనే అందరం పోతాం. లేచి కిచెన్ లోకి రా. నువ్వు గిన్నెలు తవ్వుతే నేను గ్యాస్ వెలిగిస్తా. తెల్లారింది, తినాలి కదా. ఇప్పుడే కదా పడుకును, అప్పుడే పొద్దునైపోయిందా? సారా బ్రాందీలాగా ఈ సిరీస్లు కూడా పెద్ద ఎడిక్ట్రా బాబు. అర్జెంట్గా అప్పడదొబ్బాలి. అక్క గిన్నెలు తర్వాత తోముతానే, ముందు కప్పులు కడుకుని కాఫీ తాగేద్దామే. మీటింగ్ ఉంది, బాస్ వెయిటింగ్ చేస్తూ ఉంటాడు. లేచేసరికి లేట్ అయిపోయింది. అయితే కుకింగ్ మానేసి రోడ్ పక్కన దోశలు తినేసి బాస్ దగ్గరికి వెళ్ళిపోదాం. నీకు వంట చేసి వర్రీ తప్పిద్ది, నీ గిన్నెలతోనే బాధ తప్పిద్ది. తెలిసిపోయిందా? టీకి తెచ్చు కొట్టానంటే బుర్రలో ఉన్న నిద్ర కాస్త బాడీలోంచి భూమిలోకి వెళ్ళిపోద్ది. చూసింది చాలు. నేను వెళ్ళి తాళి కట్టినోడికి టీ ఇచ్చొస్తా. నువ్వు తింగరాశ లేకుండా వంట సామాన్లు వాష్ చేయి. వజ్రం లాంటి అమ్మాయితో వంట సామాన్లు తోమిస్తున్నారు. నా ఫ్యాన్స్ తెలిస్తే టెంట్ కింద నిరాహార దీక్ష చేస్తారు. ఎక్కువ చేస్తే అదే టెంట్ కింద నీ భోజనాలు ఎట్టిస్తాం. వద్దులే, వాష్ చేస్తా. ఈయన మమ్మీలాగా మళ్ళీ చుట్టుకొని పడుకున్నాడా? ఎవరా లేజీ హస్బెండ్? 12 అయింది, పళ్ళకి వెళ్ళాలి. అటు చూడు. ఏంటి ఇందాక 11:30 ఉంది, ఇప్పుడు 11:30 ఉంది. అది ఎప్పుడు 11:30 ఉంటుంది. అదేంటి? అది ఆగిపోయింది కాబట్టి. అంటే పండగ వారం రోజులు ఊరెళ్తున్నాం కదా, ఇంట్లో ఎవరు ఉండరు, బ్యాటరీలు అయిపోతాయని నేనే తీసాను. నువ్వేమో పెద్ద ఇల్లాగా ఎర్లీ మార్నింగ్ ఏదో హడావుడు అంతా చేస్తున్నావు. 7 తీసి గడియారాలు వేయండి. ఈ జాగ్రత్తగా ఏదో రోజు జనాలు చచ్చిపోతారు. అవసరం లేదు, ఉండేస్తాను. ఎక్కడున్నాయి? ఏమయ్యాయి? పక్కన పెట్టి పవర్ లేదనుకో బయట పడేసాను. పడేసేవా? ఈ అమ్మా ఈడు దాయటమే ఒక నీచం అయితే నువ్వు పని కట్టుకొని పడేయటం ఒక నికృష్టం. పని చేయమంటారు, చేస్తే తిడతారు. నేను 10 రూపాయలు సేవ్ చేద్దామంటే నువ్వు 60 రూపాయలు క్షవరం చేస్తావు. చెయ్యక ఓ పని చేసావు, అది కూడా బొక్క. నీకు దండం పెడతాను, నువ్వు ఏ పని చేయకే. నేను అదే చెప్తాను బా, అక్కే విన్సావు. ఈసారి గ్యాస్ ఆన్ చేసి వంటగది మూసి. వద్దులే, గ్యాస్ వేస్ట్ అయిపోతుంది. కానీ ఈ ఎంటైర్ సీన్ లో ఒక ఎక్స్ట్రాడినరీ ఎలిమెంట్ ఒకటి బయటపడింది. ఏంటది? లేట్ అయిపోతుందంటే చాలు లేడీస్ లేడీ పిల్లల్లా ఉరుకుతారు. అవును, మీటింగ్ అంటే ఆఫీస్కి కదా రమ్మనాలి, బాస్ ఏంటి ఇంటికి రమ్మన్నాడు? ఇక్కడ ఒక్కొక్క క్యారెక్టర్ ఓ అద్భుతం, వాడో అద్భుత దీపం. ఇంట్లో ఏం అరేంజ్మెంట్ చేశాడో. ఇంకా నయం, లేట్ అయిపోయింది, బయలుదేరుతున్నాం బాస్ అని ఫోన్ చేద్దాం అనుకున్నా. పొద్దున్నే చెప్తే వత్త పాల ప్యాకెట్లు లేమనేవాడు. మరే సర్లే గాని, ఎలాగో ఎర్లీగా లేచావు కదా, సిల్లీగా సాంబార్ ఇడ్లీ చేయొచ్చు కదా, సలదనంలో ఎచ్చగా ఉంటది. చల్లదనంలో వెచ్చగా ఉండటానికి సాంబార్ ఇడ్లీ అవసరం లేదు. అట్ల పైన వేడి చేసి అరచేతిలో కూడా పెట్టచ్చు. పెట్టు, ఐరన్ బాక్స్ హీట్ చేసి ఇప్ మీద పెడతాను. అది కాదే, మీ అక్క అంటే ఎప్పుడు ఏది అడిగినా సిరాకు పడతా ఉంటది. ఏదో సత్తరకాయ మొహం ఇది. మనుషులకు అసలు కుక్కనీతి బావ లేవు బా. కుక్కనీతి బావాలా? అదే సహాయం గుర్తు పెట్టుకోవాలి అంటారు కదా. ఓసే, అవి కుక్కనీతి భావాలో కలకత్తా కోవాలో కాదే, కృతజ్ఞత భావాలు. నువ్వు తెలుగు మాట్లాడికి చంపేస్తారు మనల్ని. సర్లే, నువ్వు కూడా ఎలాగ ఎర్లీగానే లేచావు కదా, ఏమన్నా చేస్తావేటి? చేస్తా. ఏం చేస్తావు? పకుడు చేయి, వెరైటీగా ఉంటుంది. వెళ్ళి పడకేస్తా, ప్రశాంతంగా ఉంటది. పాడెక్కి పేడ పోద్దు. నా పేరు నరసింహ, ఇంటి పేరు నరసింహ, తమ్ముడి పేరు నరసింహ, అన్ని పేరు నరసింహ. ఎంత స్వీట్ వార్నింగ్ ఇచ్చినా లెక్క చేయకుండా ఈ డొక్కుబండి నా ఇంటి ముందు పెట్టాడంటే, ఒకటి వీడికి భాష అన్నా రాకపోయి ఉండాలి, లేదా ఈ ఇంట్లో భాష ఉన్నాడని తెలియకపోయి ఉండాలి. నువ్వు ఒక్కసారి పార్క్ చెప్తే నేను 100 సార్లు ఎత్తే అవుతాను. ఎట్లాంటి అన్ని ఆయనకి సెట్ అవుతాయి. వస్తున్నానండి, యాండిల్లాకేసి ఎత్తే బండి అలా పక్కన ఎడతాండ్రా. బేవకు ఎక్కడున్నావురా?
ఇదేదో బాగా పోతాను. యారా పండగ మాతో పాటు వచ్చినాడు, మాతో పాటు వెనక్కి రావాలని తెలీదా? ఏంట్రా సిల్లెడ్ పైన సొక్క మట్టి కొట్టుపోయిన మొహం ఏ డ్రైనేజీలో దొల్లేవరా? డిజైన్ మొత్తం మారిపోయింది. నన్ను వదిలేసి ఎందుకు వచ్చారండి? తీసుకెళ్ళి తీసుకురావద్దా? కంగారు పడకో. బ్యాగులు ఎట్టుకుని బయటకు వచ్చేదాకా ఉన్నావు, బస్ ఎక్కేటప్పుడు చూస్తే పక్కన కండక్టర్ కేకలు ఎత్తాడని కంగారులో ఎక్కేసాం. బయటకు వచ్చేదాకా ఉన్నానా? మీ మామగారు బయటకు పంపించారు, నేను వచ్చేసరికి మిమ్మల్ని పంపించేశారు. కుట్రా ఏంట్రా? తర్వాత బస్ ఎక్కుదురా అని కొంచెం నిండా కర్రీ వేసి కడుపు నిండా అన్నం పెట్టారండి. మా మాంగారు దేవుడు రా, పనులను కూడా మనోళ్ళ చూస్తాడు. ఓకే కాదు, మజ్జిగనంలో మామిడి టెంకాయ నంచుకున్న గ్యాప్ లో నా బట్టల బ్యాగ్ దాచేసి 3 రోజులు పండగ మిగిలిపోయిన పాత పళ్ళని చేయించాడని దుర్మార్గుడు. మరి అలా తిట్టకరా. ఏ నీ నాయన ఉంచుకోలేదురా, నేనే వదిలేసి వచ్చాను. ఎందుకు? నువ్వు ఉంటే ఈ ఇంట్లో పాచి పనులు ఎలా చేయరు కదరా, అందుకు. మీ ఫ్యామిలీ కుతంత్రాలకు చేతబడి చెయ్య. ఏది చెరుకు మిషన్లో చెరుకుని కూడా పిప్పయ్యాక పక్కన పాడేస్తారు. మీరు ఆ పిప్పిని కూడా పచ్చడి చేసుకుని తినేస్తున్నారంటే దేన్ని వేస్ట్ చేయకూడదురా. చేయకండి. బాగా హర్ట్ అయినట్టున్నాను. అవును, పొద్దున ఏంటి గుమ్మం దగ్గర కాశారు? అమ్మగారు కొట్టారా? అదే కోపంతో వెయిట్ చేస్తున్నాను ఎవడొస్తాడా అని నువ్వు వచ్చావు. 4 వేయమంటా వెయిటి. వద్దులే. ఇంటి ముందు ఎవడో అడ్డంగా బండి ఎట్టాడు. మీరు ఆ బండి కాపలు కాస్తున్నారా? ఆడు చూడు. ఇంకా ఉందా? లేదు. ట్యాంక్ మొత్తం ఖాళీ చేస్తా. 3 కిలోమీటర్ల దాకా పెట్రోల్ బంక్ లేదురా ఎదవా. అదంతా ఈ ట్యాంక్ లో పోసేసా. ఈ ఆయాసానికి కొండనాలు కూడి బయటకు వచ్చేసేలా ఉంది. కూల్ డ్రింక్ తో లోపల పంపిద్దాం. ఫ్లేవర్ మార్చినట్టున్నారు. అయ్యారు నీ అబ్బా ఓసీగా వచ్చిన పెట్రోల్ కూడా వేస్ట్ చేసావు కదరా. పెట్రోల్ వేస్ట్ అయిందని ఏడుస్తారేంటండి? పొట్లో పోయిన పెట్రోల్ ఏం చేస్తుంది అని చెప్పి నేను ఏడుస్తుంటే. ఓ పని చేయి, నోరు తెరు, అగ్గిపొల్ల ఎత్తాను, పొట్ట పేలిపోతే దరిద్రం ఊరిపోద్ది. అప్పుడు నేను పోతా కదా. మరి అగ్గిపుల్ల పక్కన పెట్టి అర్జెంట్ గా ఈ పెట్రోల్ అరిగిపోయి అదే చెప్పండి. అర్జెంట్ గా మిక్సీ అని వచ్చింది. బండిలో పెట్రోల్ అయిపోవాలంటే ప్రయాణం చేయాలి, పెట్రోల్ అయిపోవాలంటే పరిగెత్తాలి. ఈ బండి 40 కిలోమీటర్లు ఎత్తది. నువ్వు మనిషివి కదా, మైలేజ్ బాగానే వస్తుంది. ఓ 100 పరిగెత్తు, ట్యాంక్ అయిపోతుంది. ఊరెళ్ళి వచ్చేటప్పుడు పాతకాల చొక్క ఒకటి మర్చిపోయాను, పట్టుకొచ్చి. ఏమీ మీటింగ్ రెడీ అయ్యారా? పోయినా పర్లేదు, ఆ ఊరికి మాత్రం పోను.